दूर रह के तू बताए कैसे मेरे दिल में बसा है सारी राहों में तेरी है खुशबू हाय कैसे मैं गुजारूं रातें लंबी ये बड़ी है बेचैनियों में दबी है आरज़ू समा में नशा तू बचा पे बचा तू Hi guys, welcome back to my channel. How are you all doing? I just wanted to come here and start the vlog. So today is Saturday and it's officially the weekend. So మేము యూజువల్గా వీకెండ్స్ కొంచెం చిల్ అవుతాం, కొంచెం బయటికి వెళ్తాం, కొంచెం ఎంజాయ్ చేస్తాం అందరిలాగానే. సో నాకు ఐ వాంటెడ్ టు వ్లాగ్ వాట్ ఐ డూ ఇన్ మై వీకెండ్స్. సో ఇవాళ సాటర్డే అండ్ టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. మేము లేట్గా లేచాము అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ స్నానం చేసుకొని రెడీ అయ్యాము. వీఆర్ గోయింగ్ టు అ మ్యూజియం విచ్ ఇస్ నియర్ బై టు అస్. ఒక 1 hour దూరంలో ఉంటుంది. ఆ మ్యూజియంకి వెళ్తున్నాం. అక్కడ ఏదో ఈవెంట్స్ జరుగుతున్నాయంట. సో లెట్స్ గో అండ్ సీ. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు కిడ్స్. సో మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్ ఒకడు ఉన్నాడు, వాడి కోసం అని చెప్పి మేమంతా కలిసి వెళ్తున్నాం. లెట్స్ గో. దెన్ ఫిట్ చెక్. ఇది నా స్కాట్స్, నేను కాస్కోలో కొన్నాను. ఇదేమో ట్యాంక్ టాప్ ఇండియా నుంచి తెచ్చుకున్నా. కార్డిగన్ కోల్స్లో కొన్నాను. కళ్ళజోడు షీన్ నుంచి. ఇదేమో నా బ్యూటిఫుల్ బ్యాగ్. ఇది నా అడిడాస్ షూస్. లెట్స్ గో. हाय बोल. हाय. ब्रिज दिखा पाया? बहुत ज्यादा है ना, फट जाता है. Arrowheads. These are carved out of rock. You want the green one? You can even get this one. I really need to use the bathroom, but I'll be right back.
ఓకే నౌ వీఆర్ ఎట్ పాండా. సో మేము యాక్చువల్గా అక్కడ బాగా ఎంజాయ్ చేసాము, కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని వీడియోస్ చేసాము, కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ నౌ వీఆర్ ఎట్ పాండా తినడానికి. తిన్న తర్వాత మేము ఐ థింక్ యానీ పార్క్ అని చెప్పి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, దానికి వెళ్తాము బోటింగ్ చేయడానికి. సో దట్స్ ద ప్లాన్, లెట్స్ గో. Let's see. You will have many friends when you need them. Yes, I have friends. Many friends. When I need them. I'm your friend. I'm your friend. Yo, we are friends. They'll be your friends too. Okay. We're here at 5. I like this one. It's cute. Waterproof camera. ये देख waterproof camera. So cute. I think easy to use. हाँ वैसा. कितनी की है? $5, $7 की है. Cute है but. I love the. I like this collection. They have nice jewelry stands. Beautiful. And here I am. Woohoo. I also like this organizing section of Five Below. They have cute stuff. You have to check it out. This is just like Lego. It's so cute. I got it. Let's see how it goes. Okay, now we're gonna go to Walmart and go back home. Intikelnaka maatladam. We are back home. It was a good day యాక్చువల్గా. మేము వాల్మార్ట్ కూడా చేసుకున్నాక వీ కేమ్ బ్యాక్. ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది, సో జస్ట్ గోనా క్లీన్ అప్ అ లిటిల్. అండ్ ఓకే ఎనీవేస్, ఇప్పుడు మేము ఇల్లంతా టైడీ అప్ చేసేసాము. సో ద నెక్స్ట్ థింగ్ దట్ వీఆర్ గోనా డూ రైట్ నౌ ఇస్ we bought Domino's to go. So మేము అది తినబోతున్నాం. That's gonna be our dinner. And FIFA నడుస్తుంది. We are watching FIFA. And also we got the Legos, right? ఇది ఇంకా ది. So we're gonna do as much as we can today. And మిగతాది we will do continue tomorrow అన్నమాట Lego. So it's just like a small date night. ఇంట్లోనే మేమిద్దరం. So let's see how it goes. గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. మేము ముందులే ఏం చేసావు? ఏం చేసా, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ వాళ్ళతో మాట్లాడా. మార్నింగ్ చోట్స్ చేసుకున్నా. ఇల్లు సర్దేద్దాము నువ్వు లేవకముందే అనుకున్నా, కానీ మళ్ళీ లేజీ అనిపించి రేపటి నుంచి ఎట్లైనా వాకింగ్ డేస్ కదా, నిద్ర దొరకదు సరిగ్గా అని చెప్పి మళ్ళీ వచ్చి పడుకున్నా. ఎంతో కదా రీల్స్ లో లాగా బాల్కనీలో కూర్చుని అని ఏంటో చెప్తూ. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుంటారు, లైక్ సండే మార్నింగ్ బిఫోర్ ద వైఫ్ వేక్స్ అప్, మ్యాన్ గెట్స్ అప్ సూన్, సో హీ విల్ స్టార్ట్ బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీ ఊసాలు లెక్క పెట్టడము, ఇంట్లో గిన్నెలు ఎన్ని ఉన్నాయని చెప్పి కౌంట్ చేయడము, దాని తర్వాత అసలు చూసిన వస్తువులే మళ్ళీ మళ్ళీ చూడడము, ఇవి చేస్తారు అనమాట లేచేదాకా, ప్రియా లేచేదాకా. చప్ప ఇప్పుడు లేచింది 1 o'clock. 12:30. 1 o'clock కాదు, మీరు చూడండి కావాలండి. 12:30, 25 ఇంకా. నేను 12కే లేచా.
బెడ్ మీద పడి దొర్లే. రా నాన్న బ్రష్ చేసుకుందాం. Okay, we are all set for the day. సో వి క్లీన్ ద ఎంటైర్ ఫ్రిడ్జ్ అనమాట. లైక్ లిటరలీ అంటే ఇక్కడ మేము కొన్ని సామాన్లు పెట్టాం, బట్ దట్స్ ఫర్ ద ప్రెప్. ఇక్కడ కొన్ని పెట్టాము, దట్స్ ఫర్ ద ప్రెప్. మిగతా ఫ్రిడ్జ్ చూడండి ఎంత ఖాళీగా ఉంది. లైక్ ఇఫ్ యూ సీ ద ఫ్రిడ్జ్ ఇస్ సో ఎంటీ ఎట్ దిస్ పాయింట్. సో వీ హ్యావ్ టు జస్ట్ డీల్ విత్ ఫ్యూ థింగ్స్ అంతే. ఇక్కడ కూడా వీ గాట్ లాట్ ఆఫ్ స్పేస్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చింది, ఐ కెప్ట్ ఇట్ హియర్. ఇది నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి అని ఇవన్నీ. ఇక్కడ నేను కొన్ని మెమరీస్ పెట్టుకున్నా. ఇది మా అమ్మమ్మ విత్ లిచ్చి. ఇది నేను ప్రణీత్ మా అక్క పెళ్ళిలో. ఇది నేను నా బెస్ట్ ఫ్రెండ్. ఇది నేను నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది నేను నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది నేను ప్రణీత్ ఇంకా వల్లి. ఇది ప్రణీత్. ఇది నేను ప్రణీత్ ఇంకా వల్లి, మా చెల్లి వల్లి. ఇదేమో నా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రియాంక, అపూర్వ. సో అలా. ఓకే, ఇప్పుడు మేము తినబోతున్నాము. సో విల్ వ్లాగ్ ఆఫ్టర్ దాట్. దీంతో చక్కని కట్ చేసి దాని కింద పెడతాడంట మిస్టర్ ప్రణీత్. చూద్దాం ఏం చేస్తున్నాడు. జాగ్రత్త చేయకోసుకోగల. ఇది ప్లాంట్ ఫుడ్. దీన్ని మెరకిల్ గ్రో అంటారు. ఇది వేయాలి. ఇప్పుడు వేస్తాం. చూడండి ఎలా కట్ చేస్తున్నాడు. ఇట్లా తీసుకోవాలి. ఇది ఇట్లా ఉంటాయి గ్రానులా లాగా. వీటిని అన్ని ఆల్ ఓవర్ పోయాలి. పోయాలా? ఏయ్ వద్దు, నీ ఫోనే పెడతానే ముందు ఇట్లా. సో ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ది చోర్స్. ప్రణీత్ మో చేస్తున్నాడు. సో ఈ లోపల నాకు జస్ట్ ఒకటి ఒకటి ఐ వాంట్ టు ర్యాట్ అబౌట్ సంథింగ్. అంటే లైక్ డిడ్ యూ ఎవర్ ఫీల్ దట్ యు ఆర్ బీన్ యూజ్డ్ అని? అంటే లైక్ ఎవరో మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని. ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ లైక్ వండరింగ్ దట్ people can take you so granted and they take advantage of you. And మనం ఎంత బ్లైండ్ ఉంటామంటే మనం దాన్ని రియలైజ్ కూడా అవ్వము చాలా వరకు. అండ్ చూసి ఫీల్ అయినా కూడా మన ఫ్రెండే కదా అని చెప్పి వదిలేస్తాము. బట్ కొన్ని రోజులు అయినాక యూ విల్ అండర్స్టాండ్ వెన్ ఇట్ రిపీట్స్ కంటిన్యూస్లీ. నీకు రియలైజేషన్ అవుతుంది దట్ ఏంటిది అంటే లైక్ ఇంత వియర్డ్గా కూడా పీపుల్ ఉంటారా, మరి ఇంత సెల్ఫిష్గా ఉంటారా అని. సో అలా అనిపిస్తుంది నాకు ఇవాళ. ఐ కుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటిలో మనం ఫుల్ ఫూలిష్ ఉంటాం. నేను అట్లీస్ట్ ఎలా అంటే ఇఫ్ ఐ థింక్ యు ఆర్ మై ఫ్రెండ్, నేను 100% ఇస్తా, నేను 1000% ఇస్తా.
అయితే లైక్ నేను ఎంతవరకు చేస్తానంటే నేను రియలైజ్ కూడా అవ్వను అది అయ్యో నన్ను వాడుకుంటున్నారు వీళ్ళు, అయ్యో నన్ను ఇలా ఫీల్ చేపిస్తున్నారు వీళ్ళు, అయ్యో నేను పిచ్చిదాన్ని అవుతున్నా అని కూడా నేను రియలైజ్ అవ్వా. అండ్ ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అంటే లైక్ మన లైఫ్లో మన పేరెంట్స్ ఉంటారు అండ్ ఒక పాయింట్ వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు, మన లైఫ్లో మన కిడ్స్ వస్తారు అండ్ వాళ్ళకు కూడా ఒక పాయింట్ వస్తుంది వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అండ్ ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్కి కూడా వేరే ప్లాన్స్ ఉంటాయి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అండ్ దెన్ మన లైఫ్లో మిగిలేది వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇగో వీళ్ళు, ద హస్బెండ్స్. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ నిని. థ్యాంక్ యూ. ఓవర్ యాక్షన్. ఓకే, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది ఈ లోపల. అంటే లైక్ నేను ఫుడ్ చేద్దాం అనుకునే లోపల ఐ వాజ్ జస్ట్ రియలైజింగ్ మేము కార్ కడుక్కుని చాలా రోజులు అయిందని. సో నేను ప్రణీత్ కార్ వాష్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాం అండ్ వీఆర్ జస్ట్ క్లీనింగ్ అప్ లిటిల్ లోపలంతా వాక్యూమ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడంతా బయట కొంచెం కార్ వాష్ చేసుకున్నా అది సరిగ్గా పోలేదని చెప్పి వీఆర్ స్టిల్ డూయింగ్ లైక్ ద బేసిక్ cleaning and all. So